ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని 3 గంటలు నానబెట్టుకుందాం వాటర్ పోసి. 3 గంటలు నానబెట్టి కడుక్కున్న మినపప్పు ఇప్పుడు రుబ్బుకుందాం మినప వడియాలు చేసుకోవడానికి. మినపిండి గారెల పిండిలా రుబ్బుకోవాలి కొంచెం గట్టిగా. ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేసుకుని మనం రుబ్బుకుందాం. పప్పు కొంచెం కొంచెం వేసుకుని మనం వాటర్ పోసుకుందాం. పిండి నలిగిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకోవాలి. మినప వడియాలకి మనం గారెల పిండిలా పిండి మెత్తగా గట్టిగా రుబ్బుకుని పెట్టుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. పిండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. మనం కవర్ మీద పట్టుకోవాలి. ఈ వడియాలు చిన్న చిన్నగా వడియాలు పట్టుకుందాం. ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా మనం వడియాలు పట్టుకోవాలి. వడియాలు మొత్తం మనం ఇలా పెట్టేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఆఫ్టర్నూన్కే ఇవి ఎండిపోతాయి. ఇలా మనం వడియాలు తీసేసుకున్నాం. ఈజీగా వచ్చేస్తాయి. వాటర్ గట్ట చల్లుకోకూడదు. సరే ఇలా తీసేసుకోవాలి మొత్తం. మనం మినప వడియాలు మనకి రెడీ అయిపోయాయి. మొత్తం కవర్ మీద నుంచి తీసుకుని మనం వడియాలు ఎండబెట్టుకున్నాం కదా, చూసారా మనకి ఎన్ని వడియాలు వచ్చాయో. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి మినప వడియాలు.